హాయ్ హలో నమస్తే. నా పేరు నాని. సో మేము ముందుకు ఇలా రావడం రీజన్ ఏంటి అని అంటే, ప్రతి 2 సెకండ్లకు ఒకసారి బ్లడ్ అనేది అవసరం పడుతుంది. ఇది ఎలాంటి ఫ్యాక్టరీస్లో అయితే మాత్రం తయారు చేసేది కాదు, హ్యూమన్ బాడీలో ఉత్పత్తి అయ్యేది. సో మ్యాక్సిమం డాక్టర్స్ అనేవాళ్ళు 350 ml మాత్రమే తీసుకుంటారు బ్లడ్ అనేది. సో ఒక 350 ml బ్లడ్ని 3 మెంబర్స్కి యూస్ చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ అనేది ఇవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. పైగా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. తాజాగా చేసిన రీసెర్చ్ పరంగా అయితే 70% వరకు హార్ట్ అటాక్ అండ్ క్యాన్సర్ కేసులు తగ్గడం అయితే జరిగింది. సో నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అని అంటే, కువైట్లోని సలాం అబ్దుల్ కలాం అనే ఆర్గనైజేషన్ వారు ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నిర్వహించబోతున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో, అక్టోబర్ 4వ తారీఖున అనగా శుక్రవారం ఈ కువైట్ ఆదాన్ హాస్పిటల్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరగబోతుంది. ముఖ్య అతిథిగా డాక్టర్ సయ్యద్ మొహిద్దీన్ గారు రావడం అనేది జరగబోతుంది. కువైట్లో ఉన్న మన తెలుగువారు ఈ మహా రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాలియా నుండి బస్సు సౌకర్యం కూడా ఆదాన్ హాస్పిటల్కు గలదు. మీరు డొనేట్ చేసే ఈ కొంచెం రక్తమైనా కూడా ఎక్కడో ఉన్న ప్రాణాన్ని కాపాడినట్లు అవుతుంది. దైవం మానుష్య రూపేణ అని అంటారు. మీలో ఉన్న దైవాన్ని మీ రక్తం ద్వారా మేల్కొల్పుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.